ఏదో ఒక రోజు ఆ ఆనంది మెళ్ళోంచి తాళి నీ చేతే తెంపించి తులసి మెళ్ళో కట్టిస్తాను. తులసినే ఈ ఇంటి కోడలి చేస్తాను. నువ్వాపమా. అసలు నువ్వు తల్లివేనా? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఆడదాని వయ్యుండి తాలి విలువ తెలిసిందానివి అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నావమ్మా? పెళ్లి జీవితంలో ఒకేసారి ఒక్కరితోనే జరుగుతుంది. నా జీవితం ఆనందికే సొంతం. తను తప్ప నా జీవితంలోకి ఎవరూ రాలేరు. రావాలని ట్రై చేస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. రేయ్, ఏంట్రా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నావు? తులసిని ఏమైనా అంటే మాత్రం కొడుకు అని కూడా చూడను. జాగ్రత్త. ఆహా, తులసి ఏం ప్లాన్ చేసావే? తులసి అని పేరు పెట్టుకుని మా ఇంట్లో గంజాయి మొక్కల పాతుకుపోయి మాలో మాకే గొడవలు పెట్టేశావు కదే. చివరికి తల్లి కొడుకుల్ని కూడా విడదీసేంత వరకు వచ్చావు. అన్నయ్య, ఒక్క క్షణం కూడా ఇది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దీన్ని బయటికి గెంటేరా. ఇది ఇంకా ఇంట్లో ఉంటే అమ్మో, ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ముందు దీన్ని బయటికి గెంటేయ్. ఏంట్రా, ఏంటి అది చెప్పేది, నువ్వు చేసేది? ఇక్కడ ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని నిర్ణయించాల్సింది మీరు కాదు, నేను నిర్ణయించాలి. ఎందుకంటే ఇది నా ఇల్లు, నా భర్త కట్టించిన ఇల్లు. ఈ ఇంటిని కట్టడంలో మీ నాన్నకి సహాయం చేసింది ఈ తులసి వాళ్ళమ్మ. అలాంటప్పుడు ఈ ఇంట్లో ఇది కాక ఇంకెవరుంటారు? ఆనంది ఉంటుందా? ఈ ఇల్లు నీది కావచ్చు, కానీ ఇంటి కోడలు మాత్రం ఆనంది వదనే. తనే త్వరలో ఇంటికి రాబోతుంది, వస్తుంది. వస్తే కాళ్ళు విరగొట్టి చేతిలో పెడతాను. కోడలంట కోడలు. ఇంకోసారి ఆ దరిద్రపు దాని పేరెత్తినా, తులసిని ఏమైనా అన్నా, ఇంట్లో నుంచి పంపించేయాలని ప్రయత్నించినా నా శవాన్ని చూస్తారు. పద తులసి. అశ్విన్ వాళ్ళ అమ్మగారి ఉసురు మీ అమ్మగారికి తగలకుండా చూసుకోండి. తులసి, నిజమే కదా? తులసి అన్న ప్రతి ఒక్క మాట కరెక్టే కదా? ఆనందిని ప్రెగ్నెంట్ చేసింది అశ్వినే అనుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను. ఎస్, ఐ డిడ్ ఎ బిగ్ మిస్టేక్. ఆనంది, అశ్విన్, తులసి ఈ ముగ్గురి జీవితాలతో నేను ఆడుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? జరగాల్సిన మిస్టేక్ జరిగిపోయింది. అట్లీస్ట్ ఆనందిని అశ్విన్ తన ఇంటికి తీసుకెళ్తే కనీసం ఆనందికైనా న్యాయం జరిగినట్టు అవుతుంది. ఎస్, ఆనందిని ఇంటికి తీసుకెళ్ళమని అశ్విన్కి చెప్పాలి.